ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను ఈ పట్టణమును కల్దీల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవుచున్నాను. అతడు దాని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణ చేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటినీ కాల్చివేసెదరు. ఎలయనగా ఇశ్రాయేలు వారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదావారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూదాజనులను యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటినీ బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించున్నట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధనంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠించవలనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదావారు పాపములో పడి ఎవరైనా నిట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడనూ తోచలేదు. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరు ఈ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు గదా. ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. వారు నాకు ప్రజలై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదికి రప్పింపబోవుచున్నాను. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడియున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్టడి దిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని ఇండ్లన్నీయు
యూదారాజుల నగరులను శిథిలమైపోయిన గదా. వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదావారిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానములను జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకుని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడైయున్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. మన్యపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టువారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములనర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్యపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువుల నించుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. తాను ఏర్పరచుకొనిన 2 కుటుంబములను యెహోవా విసర్జించెననియు నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది కదా.
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమ్యాకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక, నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును. నీవు బబులోనునకు పోవుదువు. యూదారాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందెదవు. నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు, అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యములు కాల్చుదురు. అలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలియున్నవి. బబులోను రాజు దండు యెరూషలేము మీదను మిగిలిన యూదా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా, ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేములో యూదారాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీలను గాని హెబ్రీరాండ్రను గాని అందరినీ విడిపించున్నట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరును తమకు దాసదాసీ జనముగానున్న వారిని విడిపించుదమనియు, ఇక మీదట ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసదాసీ జనులను మరలా దాసులుగాను దాసీలుగాను లోపర్చుకొనిరి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొనియున్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవి వాడవై నీవు నన్ను శ్రమపర్చితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. తేనెనధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు కనికరమును సమాధానమును
కలుగునుగాక. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తుడుచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యూనీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవైయుండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవనమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను బోధకుడనుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవెరుగుదువు. వారిలో పుగెల్లు హెర్మొగెనే అనే వారున్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు మా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమనందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక.